ఇప్పుడు మనం ఉస్మానియా మార్చురీ ముందున్నాం. ఈరోజు చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలుసు. దానిలో 17 మంది మరణించారు. ఆ 17 మంది డెడ్ బాడీస్ కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఇందులో ట్రాజడీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన వారు అవ్వడం, వీరందరూ మృతులు, అలాగే గాయపడిన వాళ్ళు అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అవ్వడం నిజంగా దుఃఖించాల్సినటువంటి విషయం. ఎవరైతే ఈ ఘటనలో మరణించారో వాళ్ళలో సగం మంది సమ్మర్ హాలిడేస్కి అని చెప్పి బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చారు. కొందరు ఆల్రెడీ ఇక్కడ సెటిల్డ్. సో ఓవరాల్గా వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే 100 years బ్యాక్ వాళ్ళు బెంగాల్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో ఆల్రెడీ బెంగాల్లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ని చూడడానికి వచ్చారు. అనుకోకుండా ఉదయం ఆ ప్రమాదం జరగడం, అందరూ ఇంకా నిద్రమత్తులో ఉండడం, ఊహించి ప్రమాదాన్ని పసిగట్టేలోపే వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో పంకజ్ ఎవరైతే ఉన్నారో తను ప్రాణాలు కాపాడుకుని బయటకు వచ్చి కూడా తన భార్య పిల్లల్ని కాపాడుకోవాలన్న ఆ ఆతురతతో, ఆ బాధతో వెళ్ళి ఇంకా తిరిగి కూడా రాలేదు. తన రిలేటివ్స్కి తను అక్కడైతే ఎవరైతే ఉన్నారో హెల్ప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాల్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవ్వరు కూడా మార్చురీకి రావాలని కోరుకోరు. ఇటువంటి ఇన్సిడెంట్ ఎవ్వరు కూడా తమ లైఫ్లో విజిట్ చేయాలని కోరుకోరు. కానీ ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు 17 మంది మృతులవ్వడం, మిగిలిన వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉండడం, ఇదంతా కూడా చాలా దుఃఖించాల్సిన విషయం. అఫ్కోర్స్ దీని మీద రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అలాగే కేంద్ర స్థాయిలో నరేంద్ర మోదీ అందరూ స్పందించారు. నరేంద్ర మోడీ ఈ సంఘటనకు స్పందించి ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకి 2 లక్షల నష్టపరిహారం, అలాగే గాయపడిన వారికి 50,000, భట్టి విక్రమార్క 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ఇంతమంది చనిపోయినటువంటి దాఖలాలు ఇప్పటివరకు లేవు. కాకపోతే ఉదయం అవ్వడము, ఎవరు ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం, ఇరుకు ప్రదేశంలో వాళ్ళంతా ఉండడం వలన వాళ్ళు గ్రహించలేకపోవడం, వాళ్ళు బయటకు వచ్చి హెల్ప్ అవ్వడం, ఇదంతా కూడా ప్రాసెస్ లేట్ అయింది. సో ఒక్క ఉదయం ఇంతమంది ప్రాణాలని గాల్లో కలిపేసింది. ఇక ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారి గురించి ఇంతవరకు అధికారిక సమాచారం అయితే లేదు. ఆ గాయపడిన వారైనా ప్రాణాలతో కోలుకుని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సైనింగ్ ఆఫ్, రచనా శృంగవరపు ఫర్ ఫెడరల్ తెలంగాణ.